పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అందుకు కారణం చాలా గ్యాప్ తర్వాత హరిహర విరమల నుంచి అప్డేట్ రావడమే. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం హరిహర విరమలు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. బాహుబలి బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో క్లిప్స్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పిరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ గా హరిహర వీరమను తీర్చిదిద్దారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేక చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్స్ ని అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించినట్లు కనిపిస్తోంది. ఇక పేదల దోపిడీకి గురవుతూ ధనవంతులు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించాడు. హరిహర విరమలు పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకి తగ్గట్లుగా అద్భుతమైన దృశ్యాలతో టీజర్ ని రూపొందించిన తీరు ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్, భారీ సెట్స్, ఎంఎం కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్స్ లో ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. పేద అణగారిన వర్గాలకి అండగా నిలబడే వీరుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటే, ఇక మొఘల్ చక్రవర్తిగా హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నాడు. ఆహార్యం పరంగా, అభినయం పరంగా ఇద్దరు ఆయా పాత్రలకి వర్ణి తెచ్చారని టీజర్ తోనే అర్థమవుతోంది. టీజర్ లో రోమాలు నిగ్గుపొంచుకునేలా చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. చట్ట విరుద్ధంగానైనా సరే న్యాయం కోసం పేదల పక్షాన చేసిన ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా 2 పార్ట్స్ గా రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు. మొదటి భాగం హరిహర విరమలు పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అని ఉపశీర్షిక త్వరలోని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. దర్శకుడు జ్యోతికృష్ణ హరిహర విరమలు చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. ఇక విరమల్లు వెండి తెరపై పవన్ కళ్యాణ్ సాహసాలను చూడడం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. తాజాగా నిర్మాతలు ఒక తీపి కబురు చెప్పారు. ఈ చిత్రం 2 భాగాలుగా రానుంది అని ప్రకటిస్తూ మొదటి భాగం నుంచి టీజర్ విడుదల చేస్తారు. మొదటి భాగం హరిహర విరమల్లు పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనే ఉపశీర్షిక పేదల దోపిడీకి గురవుతూ ధనవంతులు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో న్యాయం కోసం యుద్ధం చేసి ఒంటరి యోధుడిగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. హరిహర విరమలు పాత్రకు టీజర్ తో చూపించారు. ఇక పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకి తగ్గట్లుగానే అద్భుతమైన దృశ్యాలతో టీజర్ ని రూపొందించిన తీరు ఆకట్టుకుంది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్స్, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అద్భుతమైన నేపథ్యం సంగీతంతో థియేటర్స్ లో ఒక గొప్ప అనుభూతిని కలిగించింది టీజర్ అని తెలిసింది.